జిల్లా జూపాడు బంగ్లా మండలం తార్దూరు గ్రామంలో లక్ష్మీ రంగనాథ స్వామి జాతరలో భాగంగా ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్తా జయసూర్య హాజరై ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరాలలో ఎక్కువగా రైతన్నలు ఈ జాతరకు ఇచ్చేసి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శనను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు రావడం జరిగేటువంటిది. జాతరలో ఎడ్ల బల ప్రదర్శన చూడాలని వచ్చే వారికి ఎడ్ల బల ప్రదర్శన చోటికి వచ్చేసరికి సుమారు అరగంటకు పైగా సమయం పట్టేదని ఆయన అన్నారు. అయితే రైతన్నలు కాలాలు మారే కొద్దీ తగ్గిపోతూ ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ మందాడి నారాయణ రెడ్డి, ఎన్బై బన్నూరు సొసైటీ చైర్మన్ పిక్కిలి శ్రీనివాసులు, కాతా రమేష్ రెడ్డి, రమణారెడ్డి, ప్రసన్న లక్ష్మి, తుడిచర్ల రాముడు, సుధాకర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, రైతన్నలు పాల్గొన్నారు. లంకల మోడల్ శివ యూట్యూబ్ లో కొట్టి లంకల మోడల్ శివ అంటే ఎక్కడైనా లైవ్ వస్తుంది ప్రోగ్రామ్. చుట్టాలు పక్కలు ఏమైనా అమెరికా ఆ ఏరియానా ఉంటే కూడా చెప్పొస్తుంది. ఫోన్ చేసి నేను డైరెక్టర్ కడియ వెంకటేశ్వర్లు గారు మరియు కాతా రమేష్ రెడ్డి గారు, మల్ల మోహన్ రెడ్డి గారు, నారపరెడ్డి గారు, రాజగడ మహేష్ రెడ్డి గారు, అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారందరూ కార్యక్రమాలు కూడా సూపరినట్లయింది. మొదటి విత్తనం గౌరవ శాసనసభ్యులు కొరడాపట్టి సారథ్యం వహించడం మరింత ఈ కార్యక్రమానికి నుంచి 19 వరకు రైతాంగానికి అన్ని విధాల ఆదుకోవడం జరిగింది. మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి రాజధాని ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఒక రిపోర్టు తయారు చేసి మనకు అన్ని విధాల అందుబాటులో ఉండేటువంటి గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి అమరావతి అయితే బాగుంటుందని చెప్పేసి ఒక చరిత్ర హిస్టారికల్ కలిగినటువంటి పేరు, ఈ పేరుకు ఒక ప్రాధాన్యత కలిగించాలని చెప్పేసి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర రాజధానిగా అమరావతి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. దానికి వివిధ గ్రామాలు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా దానికి సంబంధించినటువంటి మట్టి నీరు తీసుకొచ్చి అందరూ కూడా ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే 19 నుంచి 24 వరకు జరిగినటువంటి కాలంలో 3 ముక్కలాట ఆడి మనకు రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియనటువంటి పరిస్థితి. మరి ఈరోజు చూసుకుంటే భగవంతుడు ఎంత పవిత్ర హృదయంతో నిన్న మనకున్నటువంటి కర్తూరు రాజనాథ స్వామి రథోత్సవం రోజున పార్లమెంటులోనూ రాజ్యసభలోనూ ఆమోదం పొంది నిన్న దినాన మన రాష్ట్ర రాజధానిగా నామకరణం చేసి చట్టబద్ధత కల్పించి చేసినందుకు నిన్న రథోత్సవం రోజే ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి భగవంతుడు కూడా మనకు అన్ని విధాలా మంచి జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఈ విషయాన్ని తమకు ఒకసారి గుర్తు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కర్తూరు జాతర శ్రీ రంగనాథ స్వామి ఆశీస్సులతో ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి ఆలయ చైర్మన్ మందడి నారాయణ రెడ్డి గారికి, అలాగే తుడిచర్ల గారికి, నారపరెడ్డి గారికి, పోలీసు రంగస్వామి గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పూరు రమణారెడ్డి అన్న గారికి, అలాగే మోహన్ రెడ్డి అన్న గారికి, వీరప్రసాద్ రెడ్డి అన్న గారికి, కాతా రమేష్ రెడ్డి గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, అర్జున్ రెడ్డి గారికి, రావణన్న గారికి, గిరీష్ రెడ్డి గారికి, టిక్కిలి శ్రీనివాసులు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ, రైతు సోదరులకు అందరికీ ఆ రంగనాథ ఆశీస్సులతో మనకు ఈ సంవత్సరం మంచి పాడి పంటలు కలగాలని చెప్పి ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన జిల్లాలోనే
కర్పూరు జాతర అంటే చాలా ఒక పవిత్రమైనటువంటిది, రైతాంగానికి అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఉన్నటువంటి జాతరగా మనము జిల్లాలో కొనియాడబడినటువంటి జాతర. ఈ రోజు మారినటువంటి కాలక్రమంలో మెకానికలిజం వచ్చిన తర్వాత పశు పోషణ కొంత అంతరించిపోతున్నా కానీ ఆనవాయితీగా ఉన్నటువంటి సంస్కృతికి సాంప్రదాయాలకు మనం అందరం కూడా ఎప్పుడైనా సరే కట్టుబడి ఉండాలని చెప్పేసి మన హిందూ సాంప్రదాయం చెప్తుంది. కాబట్టి జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈ ఒంగోలు జాతి వృషభరాజుల కళ ప్రదర్శన కార్యక్రమం అన్నది ఆనవాయితీగా వస్తున్నటువంటి మనకు సంప్రదాయం. దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కర్పూరు రంగనాథ స్వామి జాతర అంటే రైతులందరూ కూడా జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ ఉండి కూడా వారికి కావాల్సినటువంటి కట్టె సామాన్లు కావచ్చు అన్ని కూడా ఆ రోజుల్లో తీసుకుపోయినటువంటి పరిస్థితులు మనం గుర్తు చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఒకప్పుడు కర్పూరు జాతరలో బండపల్లెం దగ్గర కావాలంటేనే దాదాపు ఒక అర్ధ గంట పట్టేటువంటి పరిస్థితులు కూడా మనం ఆ రోజు చూసాం. మరి ఈరోజు వృషభరాజుల ప్రదర్శన అంటే రైతాంగం అంతా కూడా ఒక మోస్తారు, చిన్న సన్నకారు రైతు అందరూ కూడా ఖచ్చితంగా కర్పూరు జాతరకు పోవాలని చెప్పేసి వస్తున్నాం. రాబోయే రోజులలో సాయంకాలం పూట కూడా ఎద్దుల ప్రదర్శన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళ పనులు చూసుకొని సాయంకాలం జాతరకు చెప్తే భార్య పిల్లలతో, ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సులభతరమైంది కాబట్టి అందరూ వస్తుంటారు పోతుంటారు. కాబట్టి మనము ఈ ఒంగోలు జాతి అనేది మనకు చాలా ఒక ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఆ రంగనాథ స్వామి ఆశీస్సులతో ఎప్పటి నుంచో కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగానికి అందరికీ కూడా అన్ని విధాలు ఆదుకునే విధంగా కూడా మన ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే రైతాంగానికి అంతా కూడా మెట్ట ప్రాంతం కావచ్చు, బోర్ల కింద కావచ్చు, ఎక్కడైనా సరే మనకు గతంలో 2019 నుంచి 24 వరకు ఒక్క సబ్సిడీ లేదు. ఈరోజు రైతాంగానికి అందరికీ కూడా ఒక సువర్ణమైనటువంటి అవకాశం వస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రైతాంగానికి అందరూ కూడా రాయలసీమ హార్టికల్చర్ హబ్ అయితే అన్ని విధాల ఇటు ప్రాజెక్టులు కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు అన్ని కూడా డెవలప్ అవుతాయని చెప్పేసి దాదాపు బడ్జెట్ లో రాయలసీమ పేరుతో ప్రవేశపెట్టినటువంటి ఏకైక బడ్జెట్ మొన్న 26వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రాయలసీమ బిడ్డగా, అలాగే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఒక రాయలసీమ బిడ్డగా వాళ్ళ మార్పు చూపించి ఈ రోజు రాయలసీమ ప్రాంతానికంతా కూడా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతాంగం అంతా కూడా మనము మారినటువంటి కాలంలో కూడా మనం వేసేటువంటి పంట మార్పిడి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనము ఎప్పుడు మొక్కజొన్న ఇవే కాకుండా కూడా కొంత హార్టికల్చర్ సైడ్ కూడా పోతే దానికి సంబంధించినటువంటి సబ్సిడీలు అన్ని కూడా బాగా వస్తున్నాయి. అలాగే బోర్లు ఉంటే కూడా మనము స్ప్రింక్లర్ కావచ్చు, అలాగే డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఒక మంచి సబ్సిడీలు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని కూడా ఆదుకుంటుందని చెప్పేసి దయచేసి రైతులందరూ కూడా ఇది గమనించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు రంగనాథ స్వామి ఆశీస్సులతో పరిశ్రమకి ఇచ్చినటువంటి ఎవరైతే దాతలు ఉన్నారో వారికి అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.